వెల్కమ్ బ్యాక్ టు అబుదాబిలోల్లి. సో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న మనం అంటే నార్మల్గా యూట్యూబ్ ఓపెన్ చేసి న్యూస్ చూసినప్పుడు అసలు విపరీతమైన అసలు ఊహించలేనటువంటి న్యూస్ చూడడం అనేది, స్పెషల్గా మనం చూసుకుంటే మొన్ననే ఒక గల్ఫ్ అన్న నిజామాబాద్ డిస్టిక్ నాల్కల్కి చెందిన ఆయన ఇంటికి వెళ్ళిండు. అది ఏమంటారు మన టాయిలెట్ క్లీనర్ ఎక్కిచ్చేసి అయితే అది కథం చేసారు. రాజస్థాన్లో చూసుకుంటే 13 ఏళ్ళ అమ్మాయిని 32 మంది 5 రోజుల పాటు, ఇంకా మనం చెప్పడం ఊహించుకోవడం ఏ విధంగా మనం అసలు సేఫ్గా సేవ్ అవ్వాలనో కూడా మనకు తెలియని విషయం. ఫోక్సో కేసుల లోపట్లుండి 15 రోజులు బెయిల్ మీద వచ్చి ఒక్కళ్ళని కాదు ఇద్దరు కాదు 6గురిని 2 గంటల లోపు. అంటే స్టిల్ మనకు సేఫ్టీ అనేది ఏ మూలన కూడా లేదు. ఈ విధంగా ఇంకా జరుగుతూనే ఉంటే సో రాబోయే తరాలు ఏమంటారు అంటే అసలు మాటలు అస్సలు నిజం చెప్పాలంటే మరి ఘోరం అబ్బా. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపాలంటే అది చెప్పలేం. అదన్నట్టు ఏదేమైనా కొద్దిగా అందరూ సేఫ్గా ఉండుర్రి. ఎవరిని కూడా బిలీవ్ చేయకండి. ఇంటి పక్క వాళ్ళకు, ఇంటి ముంగటోళ్ళకు, అన్న తమ్ముడు, కజిన్ బ్రదర్, వాడు వీడు ఎవ్వడు కాదు. మనిషి అనేటోడు ఎప్పుడు దారి తప్పుతాడో మనం చెప్పలేనంత బ్యాడ్ సిచ్యువేషన్లు ఉన్నామన్నట్టు అది. సో టేక్ కేర్ యువర్ ఫ్యామిలీ అండ్ స్పెషల్లీ గర్ల్స్. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో స్కూల్ కాలేజ్ వెళ్ళే వాళ్ళకు మీ సెక్యూరిటీ అంటే మీరు దగ్గర ఉండి చూసుకోబడుతుంది. ఇప్పుడున్న కాలం అట్లా ఉన్నది కాబట్టి